హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు అరబిందో ఫార్మా యొక్క యాపిటేరియా నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఇంటర్వ్యూ బేసిస్ పైనే ఎంపిక చేస్తారండి. మీకు జస్ట్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇందులో ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్కి రిక్రూట్మెంట్ కొరకు వాకింగ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి. జాబ్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ వైజాగ్ లేదా శ్రీకాకుళంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఎంఎస్సీ అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ పాస్ అయి ఉండాలండి. సో ఇమీడియట్ జాయినింగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, టోటల్గా ఈ వీడియో లెంత్ మ్యాక్సిమం 2 to 3 minutes మాత్రమే ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఎలాగ అప్లై చేయాలో ఒక ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఇటువంటి నోటిఫికేషన్లు అన్నీ 1 లేదా 2 రోజుల ముందుగా మాత్రం వస్తున్నాయి. నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఇదైతే జెన్యూన్ అప్డేట్ కాబట్టి మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే చేరుతుంది. ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోగలుగుతారు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా ఎలిజిబులేనండి. ఈ కరెంట్ వేకెన్సీ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ వైజ్గా బీటెక్ లేదా ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో పాస్ అయినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ డిసిఎస్ ఆపరేషన్స్, కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పెసిఫికల్లీ కెమికల్స్లో అయితే ఉండాలండి. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ లేదా ఎంఫార్మసీ లేదా బీఫార్మసీ పాస్ అయినటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్పిఎల్సి, జీసీ, ఎల్సిఎంఎస్, జీసీఎంఎస్లు అయితే ఉండాలి. నెక్స్ట్ ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ వైజ్గా ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అలాగే బీఎస్సీ లేదా డిప్లొమా కెమికల్ పాస్ అయినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 10 years ఇన్ ఎంఈఈ ఆపరేషన్స్, హెచ్టిడిఎస్, ఏఎఫ్టిడి, ఈటీపీ అండ్ డాక్యుమెంటేషన్ అయితే ఉండాలండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మరి జాబ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూని చూసుకుంటే కనుక సిగ్నెట్ ఇన్ రామచంద్ర, వైజాగ్ 31-2-4/5 NH16 ఆపోజిట్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్, కూర్మన్నపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్వ్యూస్కి ఈ మంత్ 21న 9 AM to 1 PM మధ్యలో కండక్ట్ చేస్తున్నారండి. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ని కూడా తీసుకొని వెళ్ళాలండి. ఫ్రెండ్స్, ఫైనల్గా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సివి జాబ్ పోర్టల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.